అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. బంగారం వెండి ధరలపై ఇరాన్ యుద్ధ ప్రభావం చాలా స్పష్టంగా కనబడుతుంది. మరోసారి తగ్గినాయి బంగారం వెండి రేట్లు. ప్రధానంగా 4 రోజులుగా పడిపోతున్నటువంటి ధరలు 24 క్యారెట్ల తులం బంగారం 1,62,870గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,49,290 రూపాయలుగా ఉంది. మొత్తం 2,84,900గా దిగి వచ్చింది కిలో వెండి ధర. మొత్తం మీద యుద్ధ ప్రభావంతో పాటుగా ప్రపంచ దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్య ఒప్పందాలు ఇలా కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా బంగారం వెండి ధరలపైన తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, మొత్తం మీద బంగారం వెండి ధరలు మరింత తగ్గిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొనాలి అనుకునే వారికి ఈ సిచ్యువేషన్ కొంతవరకు పాజిటివ్గా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, అంటే ఈ బంగారం వెండి ధరలకు సంబంధించి దాదాపుగా 40 రోజుల నుంచి కూడా ముఖ్యంగా మన భారతీయుల ఆందోళన అయితే ఎక్కువగా కనపడుతుంది. అంటే అంతర్జాతీయంగా సురక్షిత పెట్టుబడిలో ఒకటిగా భావించేటువంటి బంగారం మీద దేశాలు కూడా పెట్టుబడి పెట్టడం, పెట్టుబడిదారులు కూడా పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేయడం, ఇవన్నీ కూడా కొంత ఆందోళన కలిగించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అంటే ఈ ఇరాన్ యుద్ధ ప్రభావం అనేది దీని మీద ఎక్కువగా పడుతోంది అనే విషయం అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే యుద్ధం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం ఏంటనేది ఒకసారి చూస్తే ఇరాన్ యుద్ధ ప్రభావం అనేది ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. యుద్ధం మొదలైన కొత్తలో కొంత సురక్షిత పెట్టుబడిగా కూడా అందరూ బంగారం వైపు మళ్ళటంతో ధరలు భారీగా పెరిగాయి. అయితే ప్రస్తుతం లాభాల స్వీకరణ అంటే ప్రాఫిట్ బుకింగ్ జరగటం వల్ల కొంత డాలర్ బలపడటంతో ధరలు తగ్గుతున్నాయి. అంటే డాలర్ మీద ఇప్పుడు డాలర్ కి సంబంధించినటువంటి పెట్టుబడులు ఎక్కువ పెరిగాయి. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల కొంత ఆయిల్ కానీ చమురు ధరలు కానీ వీటి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంత ధరలకు సంబంధించి డాలర్ బలపడటం కూడా బంగారం మీద దెబ్బపడిందని చెప్పుకోవచ్చు. త్వరలోనే మరింతగా తగ్గేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అప్పుడే పెట్టుబడులు పెట్టొద్దు అనేది అయితే కొంత సూచిస్తూ వస్తున్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో గ్లోబల్ మార్కెట్లో కూడా బంగారం ధరలు స్థిరపడటం వల్ల కూడా దేశీయంగా కూడా దీని ప్రభావం కొంత కనపడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే వడ్డీ రేట్లు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా కొంత పెట్టుబడిదారులను ప్రభావితం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వెంకట్, మరింత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పండుగల సీజన్ వస్తూ ఉంటుంది, చాలా మంది భారతీయులు కొనేటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ధరలు ఇంకా తగ్గేటువంటి ఛాన్స్ ఉంటుందా, లేదా నిలకడగా ఇలాగే ఉండేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? అయితే ధరలు కొంత తగ్గేటువంటి అవకాశం ఉండొచ్చు. యుద్ధ ప్రభావం అనేది ఇప్పుడు యుద్ధం ఎంతకాలం జరిగితే డాలర్ మీద అంత ప్రభావం పడుతుంది. కాబట్టి డాలర్ పెరిగే అంటే రూపాయి విలువ మనం చూసుకుంటే 92.20గా ఏమో ఉన్నట్టుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డాలర్ కి సంబంధించి. ఇదే మరింత కంటిన్యూ అయితే మాత్రం యుద్ధం కొంత కంటిన్యూ అయితే మాత్రం ఆ ప్రభావం అనేది అటు డాలర్ చమురుకు ఇప్పుడు మామూలు ఫర్ ఎగ్జాంపుల్ భారత్ లాంటి కీలక దేశాలు ఏవైతే ఉన్నాయో చమురును కొనుగోలు చేసే విషయంలో డాలర్లలో చెల్లింపులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అది పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఏదైతే స్పష్టంగా చెప్పొచ్చు. ఇక త్వరలో అంటే దీనికి సంబంధించి అంటే వెండి ధర అయితే ఇంకా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెండి విషయంలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా కొంత ఆలోచించుకుంటే మంచిది అనే సూచనలు కూడా వస్తున్నాయి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద బంగారం వెండి ధరలపైన ఇరాన్ యుద్ధ ప్రభావం చాలా స్పష్టంగా కనబడుతుంది. మరోసారి బంగారం వెండి ధరలు తగ్గి వచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే 4 రోజులుగా పడిపోతున్నాయి ధరలు. 24 క్యారెట్ల తులం బంగారం ధర ప్రెసెంట్ 1,62,870 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,49,290 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక 2,84,900 రూపాయల వరకు ఉంది కేజీ వెండి ధర. మొత్తం మీద బంగారం వెండి ధరలు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో పెట్టుబడులుగా పెట్టాలి అనేటువంటి ఆలోచన చేసేవారికి కొంతవరకు సరైనటువంటి సమయమా అంటే అవునండి సమాధానాలు కూడా వినబడుతున్నాయి. మరికొన్ని ధరలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉందనేది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి ముఖ్యంగా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ దాదాపు దారుణంగా పడిపోతున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. $1 ప్రెజెంట్ 92 రూపాయల వరకు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో డాలర్కి అదేవిధంగా రూపాయికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం రెండో వైపు పూర్తి స్థాయిలో ఏదైతే యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వివిధ కేంద్ర బ్యాంకులన్నీ కూడా బంగారాన్ని కొని పూర్తి స్థాయిలో పెట్టుబడులుగా పెట్టడం లేదా బంగారాన్ని కొని తమ దగ్గర పెట్టుబడిగా ఉంచడం లాంటి అవకాశాలు పరిశీలన మాత్రం కొంతవరకు తగ్గింది. కాబట్టి మార్కెట్లో వీటి యొక్క సప్లై ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ కూడా కొంతవరకు తగ్గేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటుంది. సో డిమాండ్ ఎప్పుడైతే తగ్గిందో ధర కూడా ఆటోమేటిక్గా తగ్గేటువంటి ప్రభావం చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి సప్లై డిమాండ్ ప్రభావం కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన పెను ప్రమాదం కూడా పడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరీ ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థ పైన బంగారం వెండి ధరలు అనేవి చాలా ఒక సెంటిమెంట్గా భావిస్తూ ఉంటారు. పెళ్లిళ్ళ దగ్గర నుంచి పండుగల వరకు ప్రతి ఒక్కరికి కూడా బంగారం వెండిని ఒక సాంప్రదాయంగా భావించేటువంటి ఆనవాయితీ భారతీయ సాంప్రదాయంలో కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి ధరలతో పోలిస్తే మరిన్ని ధరలు తగ్గేటువంటి అవకాశం ఉందా
అనేటువంటి భావన బలంగా వినపడుతుంది. కానీ ఎంత తగ్గినా కేవలం ఒక 100లో మాత్రమే తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా బల్క్గా కొనేటువంటి వారికి కొంతవరకు ఉపశమనం అనుకోవచ్చు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ ఉన్నటువంటి బంగారం వెండి ధరలు మళ్ళీ పెరుగుతూ తగ్గుతూ హెచ్చు తగ్గులు అనేవి సాధారణంగా గత 2-3 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో 1,50,000 వరకు కూడా ధర పలుకుతుందంటే ఒక్కసారి మనం ఆఫ్టర్ కోవిడ్ చూసుకున్నప్పుడు కేవలం దాదాపు ఒక 60,000-70,000 రూపాయల వరకు మాత్రమే పలికినటువంటి పరిస్థితి కనబడుతుంది తులం బంగారానికి సంబంధించి. కానీ ఒక్క 3 ఏళ్లలోనే చాలా డిఫరెన్స్ కనబడుతుంది. రెట్టింపు అనడం కన్నా 3 పెరిగినటువంటి పరిస్థితి. అంటే ఆల్మోస్ట్ ఉన్నటువంటి ధరల్లో పోలిస్తే అప్పుడు 200% ఇప్పుడు ఎక్కువగా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి మరింత తగ్గేటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేది మాత్రం మార్కెట్ వర్గాలు కొంతవరకు ప్రకంపలు రేపుతున్నాయి. కానీ బంగారం వెండి ధరలు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మాత్రం కొంతవరకు పడిపోతున్నటువంటి పరిస్థితి. గత 4 రోజులుగా ఇదే ప్రభావం కనబడుతుంది. తాజాగా ఉన్నటువంటి ధరలను ఒక్కసారి మనం చూద్దాం. 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,62,870గా కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,49,290 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర కేజీ వచ్చేసి 2,84,900 రూపాయలుగా ఉంది. దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలు హైదరాబాద్తో పాటుగా ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు లాంటి మార్కెట్లలో కూడా ఇలాంటి ప్రభావమే కనబడుతుంది. కొంతవరకు 1,000-2,000 రూపాయల వరకు మాత్రమే వ్యత్యాసం కనబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.